ఎవరైతే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ లో తెలుగు ఆప్షన్ తీసుకున్నారో 29/9/2024లో తెలుగు ఆప్షన్ తీసుకుని మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తెలుగు విద్యార్థులకి విజయం సాధించాలని, అందులో ఎస్టిఎన్ ఐఏఎస్ అకాడమీ వారు చాలా జాగ్రత్తగా కీన్ గా అబ్జర్వేషన్ చేసి 3 రకాలుగా కోర్సును డిజైన్ చేసి విద్యార్థులకు అందుబాటు అయినటువంటి ధరలో ఎక్కువ సమాచారాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి దగ్గర నుంచి ఎలా సాధన చేయాలి వరకు కూలంకషంగా చెప్పి మా విద్యార్థులకు సహకరించాం. అయితే వాళ్ళు ప్రజెంటేషన్ చేసి మార్క్స్ పొందే వరకు వెయిట్ చేయటం ఎలాగో తప్పదు. అయితే ఇందులో భాగంగా క్వశ్చన్ పేపర్ ని ఎలా రాసి ఉండొచ్చు, లేదా బాగా రాస్తే ఎన్ని మార్క్స్ రావచ్చు, ఇలాంటి నేపథ్యాన్ని మనం చూద్దాం. ఎన్ని మార్కులు స్కోర్ చేసే ఛాన్స్ ఉంది కూడా ఒక రివ్యూ లాగా చూద్దాం. పేపర్ 1 పార్ట్ బికి సంబంధించినటువంటి విషయం అనేది ఇందులో ఇది కొంచెం అంటే పేపర్ 1 తో కంపేర్ చేస్తే పేపర్ 1 బాగా రాసిన వాళ్ళకి ఎక్కువ స్కోరు వచ్చే అవకాశం. పేపర్ 2లో మూడవ గ్రూప్ ఎంపిక చేసుకుంటే వాళ్ళకి ఎలాంటివి వస్తాయి, టోటల్ గా మొత్తం పేపర్ 1 పేపర్ 2కి ఎన్ని మార్కులు సాధించే అవకాశం ఉంది, వీటికి సంబంధించిన వివరాలని చర్చిద్దామండి. ఇందులో చూడండి, ఒక్కొక్క విషయాన్ని కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేస్తాం. అయితే మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గనక ఆన్సర్లు ఎవరైతే తయారు చేసుకోగలిగారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 90% టు 100% ఖచ్చితంగా సమాధానాలు రాసే అవకాశం. పైగా టైం కూడా మీకు 3 అవర్స్ సరిపోతుంది, ఎందుకంటే సాధన చేసేవాళ్ళు. అందులో S2N ఐఏఎస్ అకాడమీ నిర్వహించినటువంటి మెయిన్స్ మార్క్స్ బూస్టర్ లో వచ్చిన ప్రశ్నలు చాలా వరకు ఇందులోని సమాధానాలు మేము ఇచ్చున్నాం. మా విద్యార్థులు సాధన చేసి బాగా రాసినట్లయితే ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాం. మహాభారత రచన నేపథ్యాన్ని వివరించండి అని. మహాభారత రచన ఎందుకు రాయవలసి వచ్చింది, దాని నేపథ్యాన్ని మనం చూసినట్లయితే హిమకరదొడ్డి అని మనం చంద్రవంశం వాళ్ళు కదండి. అందుకని తమ పూర్వీకుల చరిత్రని అధ్యయనం చేయాలనే నేపథ్యంలో వాళ్ళ వంశ కథని రాయాలనే నేపథ్యం. అలాగే కన్నడ భారతం వచ్చింది, సంస్కృత భారతం వచ్చింది, తెలుగులో ఆ భారతం రాలేదని బాధతో రాయమన్నాడు. ఇలాంటి అంశాలను చూసి రాస్తే ఖచ్చితంగా దీంట్లోంచి 8 మార్కులు సాధించవచ్చు. మార్గ దేశీ భేదాలు. మార్గ కవిత అంటే ఏమిటి? సంస్కృత కవిత. దేశ కవిత అంటే దేశీయ ఛందస్సు, దేశీయ కవితా వస్తువుల నేపథ్యంతో వచ్చినటువంటి కవితలు. వీటికి సంబంధించి మనకి శివకవి యుగంలో ఎక్కువ ఫోకస్ చేసి రాసినట్లయితే వాళ్ళ రచనలు, వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి, మార్గదేశీ అనేది ఒక టేబుల్ ఫార్ములేట్ లో దీన్ని రాయొచ్చు. టేబుల్ ఫార్మేట్ లో రాస్తే మనకి మంచిగా టైం సెట్ అయ్యే అవకాశం ఉంది. అలా రాయడానికి ప్రయత్నం చేసినట్లయితే మంచి మార్క్స్ పొందే ఛాన్స్ ఉందండి. ఇందులో భాగంగా మార్గ కవిత అంటే ఏమిటి అంటే వాటిలో మార్గదేశ సాహిత్యం పరంగా ఎలాంటి అంశాలు తీసుకున్నారు, భాషా పరంగా ఎలాంటి అంశాలు తీసుకున్నారు, ఇలాంటి వాటిని కూలంకషంగా రాసినట్లయితే మంచి మార్క్స్ పొందే అవకాశం ఉంది. మార్గదేశీ సాహిత్యాలు చాలా కీలకమైన పాత్రని వహిస్తున్నాయని చెప్పుకున్నాం కదా. దాన్ని జాగ్రత్తగా రాయాలి. అయితే దాంట్లో టేబుల్ ఫార్మేట్ అనేది చాలా అవసరం. కాంగ్రన్న యుగంలో ఎలా వచ్చింది, మార్గదేశ కవిత్వం ఎట్లా వచ్చింది, ఇతివృత్తం ఎట్లా తీసుకుంది, సాహిత్యం ఎలా తీసుకుంది, అలాగే ఒక్కొక్క కాలానికి సంబంధించి కూడా రాయొచ్చు. శివకవ యుగంలో ఎలా తీసుకున్నారు, తిక్కన యుగంలో, ప్రపంచ యుగం, దక్షిణాది యుగం వరకు రాయొచ్చు. అంటే మన కాలానుగుణంగా తీసుకుంటే ఈ భేదాలని ఆధునిక కాలం వరకు 9 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు.
ఇలా మనం చేస్తే 8 to 9 మార్క్స్ పడే అవకాశం ఇందులో ఉంది. తెలుగు సాహిత్యంలో తిక్కన మార్గం అంటే తిక్కన ఏం చేశాడు? తిక్కన తెలుగు సాహిత్యానికి సంబంధించి నిర్వచన ఉత్తర రామాయణం అని మొదలుపెట్టి తక్కువ దాని తనకంటే ఇంకెవరు తన మార్గాన్ని అధిగమించలేరు అని ఛాలెంజ్ చేసి రాసుకొచ్చాడు. అలా నిర్వచనోత్తర రామాయణం కానీ, సంస్కృత ఆ భారతాన్ని తెలుగులోకి అనువాదం చేసే నేపథ్యంలో కానీ, కవులను సృష్టించినటువంటి వాడు, కవులను తయారు చేసినటువంటి కవిత్వాన్ని కొత్తదైనటువంటి పందాలు, పాతైనటువంటి మాటలను వదిలేసి రాసినటువంటి వాడు. అందువల్ల దీన్ని జాగ్రత్తగా రాస్తే 8 మార్కులు పడే అవకాశం ఉంది. పాల్కొరికి సోమన రచనలు, ఇవి చాలా రచనలు రాశాడు. సంస్కృతంలోని, తెలుగులోను బసవ పురాణం, వృషాది శతకం, చతుర్వేద సారం, ఆ తర్వాత పెంటన చరిత్ర, సోమనాథ భాష, రుద్ర భాష, ఇలాంటివన్నీ రచనలు చూసి ఇందులో విశిష్టత ఏమిటి అంటే గాన యోగ్యత. ఇందులో విశిష్టత ఏమిటంటే గాన యోగ్యత. ప్రజలకి చెరువులోకి తీసుకొచ్చాడు. అలాగే ఆ గద్యలు, రగడలు, దేశీయమైన ఛందస్సుని వాడాడు. ఇలాంటి అంశాలు తీసుకుంటే దీంట్లో కూడా 8 మార్కులు సాధించే అవకాశం. తాళపాక అన్నమయ్య భక్తత్వం. అన్నమయ్య ఎలాంటి భక్తిని తీసుకున్నాడు అంటే ఆ డాక్టర్ పమ్మె పవన్ కుమార్ దీనికి సంబంధించినటువంటి 11 రకాలుగా భక్తి మార్గాన్ని చూపించడం అంటే ఉన్మాదము, పతివ్రత, విజ్ఞానము, ఆనందము, రాక్షసము, తురీయ, తామస, వైరాగ్య, రాజస, నిర్మల, నిజభక్తి అని వివిధ రకాల భక్తి తత్వాన్ని డాక్టర్ పను పవన్ కుమార్ గారు ఆచార్య ఆ, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఆయన ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆయన దాని మీద ఒక వ్యాసాన్ని రాస్తారు. ఖచ్చితంగా అదే వ్యాసం వచ్చింది. ఇది కనుక యాజిటీజ్ గా రాస్తే 10 మార్కులు పడే అవకాశం. అంటే ఇందులో ఒక 3-4 మార్కులు మాక్సిమం తగ్గుతాయి. కాబట్టి 30 అంటే 44 నుంచి 46 మార్కుల వరకు పొందే అవకాశం ఉంది ఈ క్వశ్చన్ నెంబర్ 5. ఓకేనండి. తర్వాత విషయంలోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 6. ఇందులో ప్రబంధ సాహిత్య విశిష్టతను తెలపండి. ప్రబంధ సాహిత్య విశిష్టత ఏమిటి అంటే అందులో 3 రకాలుగా అంశాలను తీసుకున్నాడు. అంటే 3 తరాల కథతో ఒక రకంగా, కల్పనతో కూడినటువంటిది, రమణీయ సన్నివేశాలతో తీసుకున్న రెండో రకం, మూడోది బహుళమైనటువంటి అంశాలు తీసుకుంది. దీంట్లో వస్తువైక్యం నేపథ్యం కావచ్చు, శృంగారానికి పట్టం కట్టడం, ఇలాంటి అన్ని రకాల అంశాలను దీంట్లో కనుక మనం సైడ్ హెడ్డింగ్ వేస్తూ కనుక రాస్తే, సైడ్ హెడ్డింగ్ దీంట్లో ఎక్కువ అవసరం అండి. దాంతో మనం రాస్తే 15-18 మార్కులు పొందే ఛాన్స్. శతక లక్షణాలు. శతక లక్షణాలు అంటే, శతకం అంటే ఏమిటి? 100 నుంచి 108 పద్యాల వరకు ఉండాలి. దాన్ని కవిత వికాసం ఎక్కడి నుంచి వచ్చింది? పాల్కురికి సోమనాథ దగ్గర నుంచి నేటి వరకు కవిత్వం శతకాల రూపంలో రాయడం అనేది కనిపిస్తుంది. అంటే భక్తి శతకం, వైరాగ్య శతకం, నీతి శతకం, ఇలా అవన్నీ వివిధ రకాలుగా, వేమన శతకం కావచ్చు, సుమ శతకం కావచ్చు, అన్నింటినీ ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటూ వెళితే అన్ని రకాల అంటే నీతి, భక్తి ఇలాంటి భేదాలను రాసుకుంటూ అది వికాసం చెందే దశలో, అంటే ప్రతి కాలంలో కూడా ప్రబంధ యుగం దగ్గర నుంచి, ప్రబంధ యుగంలో చూడండి ఆయన గోర్చెట్టి కాళహస్తీశ్వర శతకం అని రాశారు. ఏమండి? అందువల్ల శతకం అనేది అన్ని కాలాల్లోనే ఉంది. ప్రజెంట్ వరకు శతకం అనేది కొనసాగుతూనే ఉంది. అలా రాస్తూ వెళ్తే దీంట్లో కూడా 15-18 మార్కులు పొందొచ్చు. శ్యామకూరి రచన. శ్యామకూరి ఇంటి పేరు నసగా ఉన్న కవిత్వంలో పసగా ఉంటుందని, ఈ నేపథ్యంతో కవిత్వం అని ఎలా ఆయన రాసినటువంటిది ప్రధానమైన విజయ విలాసం. విజయ విలాసం అనేది అద్భుతమైనటువంటి ప్రబంధ శైలికి పరాకాష్ఠగా ఆయన రాశాడు. అందులో ఆ ముగ్గురి నాయకుల్ని ఎలా తీసుకొచ్చాడు. ఒక ఆవిడ తనకు తాను కావాల్సినటువంటిది, తర్వాత ఈయన ప్రేమించింది, ఇద్దరు ప్రేమించుకుంది, ఇలా రకరకాల కవిత్వాన్ని ప్రబంధ రూపంలో తీసుకొచ్చి శృంగార భావనని, రాజుని, అక్కడ విజయరాఘవ నాయకుడిని రాజుగా, ఒకవైపు విజయుడుగా అంటే అర్జునుడిగా, 2 రకాలుగా తీసుకుంటూ శ్లేష కవిత ప్రధానంగా, శ్లేష కవిత, చామకూర ఆ రచన చమత్కృతి అండి. శ్లేష రచన చమత్కృతి, ప్రతిపద్య చమత్కృతి, ఇవన్నీ ఇందులో ప్రతిపత్తి చమత్కృతి. ఏ అంశాన్ని చూసుకున్నా మామక ఆగమన వార్త అనేది చాలా ప్రధానమైనది. మామకు ఆగమన మన వార్త, మామకాగ మన వార్త, ఇలాంటివి శ్లేషని వాడుతూ చెప్తారు. ఇలాంటిగా జాగ్రత్తగా మీరు రాస్తే దీనికి 8 మార్కులు ఈజీగా పడే ఛాన్స్. అంటే దీంట్లో కూడా 38 వరకు, అంటే 38-40 వరకు ఛాన్స్ ఉంది. కానీ కొంచెం వెనక్కి కూడా రావచ్చు. 35-40 మార్కుల వరకు ఇందులో ఉన్నటువంటి గ్రూప్ ఎంపిక చేసుకుంటే వచ్చే అవకాశం ఉంది. తర్వాతది తెలుగులో వచ్చిన కవితా ఉద్యమాలు, అది సాధించినటువంటి ఫలితాలు. కవితా ఉద్యమాలు ఏమొచ్చాయండి? ప్రధానంగా ఉద్యమ రూపంలో వచ్చినవి అంటే మనకి ప్రతిదీ కూడా సంఘ సంస్కరణ కవిత్వం,
అలాగే కాల్పనిక కవిత్వం, అంటే ఒకదానిని ఒకటి తోసుకుంటూ వచ్చింది. భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, అంటే ఇవి ఏం చేస్తాయి? సంఘాన్ని సంస్కరింపజేశాయి. కాల్పనిక కవిత్వం మనిషిని ఊహాలోకాల్లోకి తీసుకువెళ్ళాయి. అట్లాగే భావ కవిత్వం, కాల్పనిక కవిత్వం ఒకటి, అభ్యుదయ కవిత్వం వాస్తవిక జీవితాన్ని గురించి ఆలోచింపజేసింది. మధ్యలో దిగంబర కవిత్వం, ఆ స్త్రీవాద కవిత్వం, దళితవాద కవిత్వం, ఇవన్నీ కూడా ఆయా కాలాలలో ఉన్న మానవాళి వినాశనం నుంచి, లేదా మానవ దిగజారతనం నుంచి, అధోగతి నుంచి పురోగతిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి ప్రతి కవిత్వ విభాగం మనం చూసినట్లయితే, దళితవాదం అణగారిపోయినటువంటి జీవన వ్యవస్థలో ఉన్న వాళ్ళకి తమకు ఒక భావజాలం ఉంటుందని, తమకు ఒక అస్తిత్వం కావాలని వచ్చినటువంటి దళితవాద స్త్రీవాదాలు, ఇవన్నీ కూడా ఇవాటికి చాలా రకాల ప్రాధాన్యత సంతరించుకున్నాయి అని రాయాలి. దీంట్లో మీరు జాగ్రత్తగా రాస్తే ఇది కూడా 15 నుంచి 18 వరకు పొందడానికి అవకాశం ఉంది. తెలుగు కథానిక, కథానికి అని పడింది. కథానిక శిల్ప పరిణామం, తెలుగు కథానిక, దీనికి సంబంధించి ప్రధానంగా వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి కథానిక శిల్పం అనేది ఉంటుంది ఇందులో. ఇది ఈ ప్రశ్నకు సంబంధించి. ఇందులో క్లుప్తత, అనుభూతి, సంఘర్షణ, నిర్మాణ సౌష్ఠవం, దీన్ని బ్రేవిటీ అంటాం. క్లుప్తతని బ్రేవిటీ అంటాం, అనుభూతిని యూనిటీ ఆఫ్ ఇంప్రెషన్ అంటాము, సంఘర్షణని కంట్రాడక్షన్ అంటారు, నిర్మాణ సౌష్ఠవాన్ని ప్లాట్ అంటారు. ఇలా అంశాలను దృష్టిలో పెట్టుకొని తెలుగు కథానిక శిల్పం వల్లంపాటి వెంకట సుబ్బయ్య, ఈయన్ని కోట్ చేసుకుంటూ కథానిక శిల్పం ఈయన రాసినటువంటి పుస్తకం. దాంట్లో ఉన్న ఈ 4 అంశాలని దృష్టిలో పెట్టుకొని, ఈ 4 అంశాలను దృష్టిలో పెట్టుకొని కనుక ఈ ప్రశ్నకి సమాధానం రాస్తే, అంటే కథని ఎక్కడి నుంచి ప్రారంభించాలి, కథకి ఏ రకమైనటువంటి దృష్టికోణం ఉండాలి, దీంట్లో కొన్ని రకాల లక్షణాలు చెప్పాడు. కథా సంవిధానం అంటే పాత్రల నేపథ్యం, పాత్రలు వాటి నేపథ్యం, అంటే ప్రారంభించినప్పుడు ఎలాంటి ఉత్కంఠతో ప్రారంభించాలి, ఎలా ముగించాలి, ఎలా ఆకర్షించుకోవాలి, నిత్య జీవితంలో ఉండే పాత్రను ఎలా తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. దీనికి కూడా మనం జాగ్రత్తగా రాస్తే 15 మార్కుల నుంచి 18 మార్కులు పొందే ఛాన్స్. అభ్యుదయ కవిత్వ ప్రస్తావన. అభ్యుదయ కవిత్వం అంటే ఏమిటి? అభ్యుదయం అనగానే శ్రీశ్రీ. శ్రీశ్రీ మనకి పేపర్ 2లో కూడా వస్తాడు. మహాప్రస్థానం మొత్తం అదే కదండి. కాబట్టి ఆ నేపథ్యంలో శ్రీశ్రీ చాలా అవసరం ఉంటుంది. శ్రీశ్రీలో ఆయన పడినటువంటి తపన, ప్రపంచ మానవ శాంతిని ఆకాంక్షించే విధానం, ఇవాటికి మనకి అభ్యుదయ కవిత్వం ఎందుకు అంటే, ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అలాగే పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం, ఇవన్నీ వీళ్ళు యుద్ధం కాదు కావాల్సింది, శాంతి మార్గాన్ని ఎంచుకోవాలి అనేటువంటి దృష్టికోణంతో వచ్చినటువంటిది అభ్యుదయ కవిత్వ ప్రశ్న. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను సైతం ప్రపంచాకునికి సమితినొక్కటి ఆహుతిస్తాను అని చెప్తూ అభ్యుదయ ప్రస్థానాన్ని వాస్తవిక జీవితంలోకి తీసుకొచ్చే నేపథ్యాన్ని కనుక మీరు రాసినట్లయితే దీనికి 8 మార్కులు పడే ఛాన్స్. 8 నుంచి 10 మార్కులు మ్యాక్సిమం, అంటే 8 మార్కులు ఈజీగా పడతాయి. అలా చూస్తే దీంట్లో కూడా మనకి 36 మార్కుల్ని సాధించే ఛాన్స్, 30 నుంచి 36 మార్కుల వరకు సాధించే అవకాశం. ఈ 40 మార్కులు అంటే ఇది జాగ్రత్తగా రాస్తేనే వస్తాయండి. జాగ్రత్తగా రాయకపోతే కొంచెం కొంచెం టఫ్ గానే ఉంటుంది. ఎందుకంటే శిల్ప పరిణామం కొంచెం జాగ్రత్తగా రాయవలసి ఉంది. తర్వాతది ఇది కొంచెం రాయడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా, మార్కులు కూడా జాగ్రత్తగా రాస్తే పడే ఛాన్స్. ఇది కొంచెం కష్టమైనటువంటి విషయం, జాగ్రత్తగా రాయకపోతే. స్త్రీవాదం, దళితవాదం రెండు రెండు 20 మార్కులకు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నల్ని రెండూ కలిపి 20 మార్కులకు ఇచ్చాడు. అందువల్ల ఇక్కడ సాటిస్ఫై చేయడం కొంచెం జాగ్రత్తగా రాయాలి. సామాజిక మార్పులు అడిగాడు, అంటే సమాజంలో దళితవాదం ద్వారా వచ్చిన మార్పులు ఏమొచ్చాయండి మనకి? నిజానికి ఇది డైరెక్ట్ గా టెస్ట్ లో ఉన్నది కాదు. అంటరానితనం, అట్రాసిటీ కేస్ పెట్టడం, కులం పేరుతో నిందించినట్లయితే దానికి సంబంధించినటువంటి కేసు పెట్టడం, అంటే సామాజిక న్యాయం వైపు ప్రయాణం చేయడం, అలాగే రాజకీయ చైతన్యం, ప్రధానంగా విద్యని అధ్యయనం చేయడం. మనకి వంటిల్లు కవితలో వంటింటి పాత్రల మీద మా నాన్న పేరు అని వెటకారం చేసినటువంటి వంటిల్లు విమల రాసినటువంటి దాంట్లోంచి
స్త్రీలు కూడా అభ్యుదయం వాంఛించడం, స్త్రీలు చదివించడం, అంటే కుటుంబ నేపథ్యంలో కుటుంబంలో స్త్రీని ఒకలాగా పురుషుణ్ణి ఇంకోలాగా చూసేటువంటి అసమానతల నుంచి సమానత్వాన్ని సాధించడం, ఇలాంటి కోణాలని ఈరోజు మనకి 33% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా ప్రధానంగా స్త్రీవాదాలకు సంబంధించి, స్త్రీలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. ప్రతి చోట స్త్రీకి సామాజిక ఆర్థిక రంగ వెసులుబాటుని కల్పించింది భారతదేశ ప్రభుత్వం. దానికి ఈ కవిత్వం కొంతవరకు సహకరించింది. అట్లాగే నిర్భయ చట్టం కావచ్చు, ఆధునిక చట్టాలన్నీ రావడానికి దాని మీద స్పందించినటువంటి కవుల నేపథ్యం ఇందులో ప్రధాన భూమికగా రాయాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు 15 నుంచి 18 వరకు ఛాన్స్ ఉంది. జానపద కళలు ఆదరణ కొరవటానికి గల కారణం ఏంటి? జానపద కళలు ఎందుకు? జానపద కళలు అనగానే బుర్ర కథ, ఆమ్, బుడబొక్కల కథ, ఇలా చాలా రకాల కథలు ఉన్నాయి. వీటన్నిటిని మనం జాగ్రత్తగా చూస్తే గానీ అధ్యయనం చేయడానికి అవకాశం ఉంది. వీటిని ఎందుకు ఆదరించడం లేదు అంటే, అవి నేర్చుకున్న వాళ్ళు తక్కువైపోయారు. నేర్చుకున్న వాళ్ళని కూడా ఆదరించే వాళ్ళు లేకపోవడం కారణం ఏమిటంటే, సినిమా రంగం, పత్రికా రంగం కొంతవరకు ప్రచారం చేయకపోవడం, డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వటం, సినిమా రంగం, టీవీ, మీడియా ఇవన్నీ వచ్చేయడం ద్వారా కళని సాధన చేసే నేపథ్యం లేకపోయింది. అలా కాకుండా కళని కళగా అధ్యయనం చేసేటువంటి దృష్టిని అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు కూడా సమష్టి భావనతో కనుక దీన్ని ముందుకు తీసుకెళ్తే మన ప్రాచీన సంపదని శాస్త్రీయ కోణంలోంచి ఆవిష్కరించడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళని ఆదరించడానికి కొంత ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించడం, ఆ కళల్ని కోర్సు రూపంలో పెట్టి దాన్ని అధ్యయనం చేసిన వాళ్ళకి విద్యా అవకాశాలని ఇవ్వడం, ఇలాంటివి ఏవి చేయడం లేదు. దానివల్ల జానపద కళలు అనగానే అవేదో పల్లెటూరు కళలు, అద్వైల బొమ్మలాటలు ఎవరు చూసే పరిస్థితి లేదు. కానీ ఇవాళ చూడండి, ఈ జానపద కళల్ని మోడరేట్ చేశారు. టామ్ అండ్ జెర్రీ కావచ్చు, పంచతంత్ర కథలు కావచ్చు, ఇవన్నీ ఏమైపోయినాయి అంటే టీవీలోకి వచ్చేసాయి. అంటే దీనికి ఏమైంది? దీనికి కరవడానికి కారణం ఏమిటంటే ప్రధానంగా సాంకేతిక సమస్య. సాంకేతిక సమస్య అంటే టెక్నాలజీని వాడకపోవడం. టెక్నాలజీని వాడి ఉంటే ఈరోజు చాలా రకాల కథలు కావచ్చు, కళలు కావచ్చు, బుర్ర కథలు కావచ్చు, తోలుబొమ్మలాటలు కావచ్చు, ఆ బుడబుడొక్కల పాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆధునిక సాంకేతికతను గనక తీసుకోగలిగినప్పుడు ఆ పాటల్ని గ్రంథస్థం చేసి దాన్ని ఆడియో రికార్డింగ్ లో విజువల్ చేసినట్లయితే అవి మంచిగా అభివృద్ధి పదంలోకి వచ్చేవి. అవన్నీ లేకపోవడం అనే కారణంతో ఇవాళ ఆధునిక భారతదేశంలో కానీ ఆధునిక జీవన విధానంలో కానీ జానపద కళలకి ఎక్కువ ప్రాముఖ్యత. ఎప్పుడైనా సరే ఏ మహాసభలు చెప్పినప్పుడు వాటికి వీటికి అప్లోడ్ తిరగడం తప్ప వీటికి నిత్య ఉపాధికి కావలసినటువంటి సరంజామా వాడికి అందడం లేదు. కాబట్టి వాళ్ళు ఎవరు నేర్చుకోలేకపోతున్నారు. డబ్బులు ఎదురుపెట్టి నేర్చుకునే పరిస్థితి లేదు. అలాగని ఇప్పుడు జానపద శాస్త్రీయ నృత్యులకు శాస్త్రీయ కళలు మళ్ళీ ఉన్నాయి. సంగీతం లాంటివన్నీ శాస్త్రీయంగా ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని రాయాల్సి ఉంటుంది. తర్వాత పోతన కవిత్వం ఎలాంటిది అంటే లలితమైనటువంటి, దాని సున్నితమైనటువంటి, లలితము సరళత, అలాగే ప్రసన్న గంభీరత, ప్రసన్నంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలని తీసుకొని, అలాగే మాధురి పదచతురత, మాధురి పద చతురత, అలాగే రసోద్దీపకత, రసోద్దీప్తి, ఇలాంటి అంశాలు, అన్వయ సౌలభ్యం, ఇలాంటి సైడ్ హీటింగ్స్ బేస్ చేసుకొని సైడ్ హీటింగ్స్ అనే దీనికి అవసరం. ఇలా కనుక మీరు రాస్తే దీనికి 10 మార్కులకి 10 పడే ఛాన్స్ ఉంది. దీనికి ఒకవేళ తగ్గితే 15 తగ్గొచ్చు. 15 + 10 30, 40 మార్కుల వరకు పొందే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా రాస్తే ఏమండి 40 మార్కులు పొందే ఛాన్స్. టోటల్ గా మనం చూస్తే ఇందులో మూడు ప్రశ్నలకి సమాధానం రాసినట్లయితే, అంటే ఫస్ట్ క్వశ్చన్ కి 40 ఎన్ని మార్కులు ఇచ్చామంటే ఫస్ట్ క్వశ్చన్ వరకు 40 నుంచి 46 ఇచ్చాం. సెకండ్ క్వశ్చన్ కి 40 ఇచ్చాం. థర్డ్ క్వశ్చన్ 40 ఇచ్చాం. అలా మనం చూసినట్టయితే 40 అనుకుందాం ఫస్ట్ క్వశ్చన్ కి. ఫస్ట్ గ్రూప్ అంటే 5వ గ్రూప్ కి, 6వ గ్రూప్ కి 40, 7వ గ్రూప్ కి 40, 8వ గ్రూప్ కి 40. ఇందులోంచి మనం 3 కనుక పిక్ చేసుకుంటే ఇది కూడా 100 మార్కుల నుంచి 120 మార్కులు సాధించడానికి అవకాశం. అంటే పేపర్ 1 కానీ, పేపర్ 1లో ఏ గాని, బి గాని ఏవి తీసుకున్నా మీకు
100 అనేది మినిమమ్ గా సాధించడానికి అవకాశం ఉంది. దీంట్లోంచి 100, దీంట్లోంచి 100. టోటల్ గా ఈ పేపర్ 1 అనేది 150 నుంచి 200 మార్క్స్ వరకు స్కోర్ చేయొచ్చు. ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే 150 ఎందుకు అంటున్నానంటే, ఇది మీరు లాస్ట్ 10 ఇయర్స్ పేపర్స్ కనుక అధ్యయనం చేసినట్లయితే మొత్తం క్వశ్చన్స్ ఆన్సర్ రాసేయగలుగుతారండి. మిగతా ఏమీ మీరు చూడకపోయినా సరే. అంటే సుమారుగా ఒక 300 ప్రశ్నలు సమాధానాలు మీరు చూసినట్లయితే, మేము ఎంఎంబి కోర్సులో కూడా మెయిన్స్ మార్క్స్ పోస్టర్ కోర్సులో కూడా ఇలాంటి ప్రశ్నలు ఇచ్చున్నాం. ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తూ కొత్త క్వశ్చన్స్ ని కొన్నిటిని యాడ్ చేస్తూ చేసాం. కాబట్టి S2N ఐఏఎస్ అకాడమీలో మీరు చేరి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ లో మీకు 100 మార్కులు తక్కువ రాకుండా 120 మార్కుల వరకు, అంటే 250 మార్కులకు గాను 100 నుంచి 120 మార్కుల వరకు వచ్చే ఛాన్స్. టోటల్ గా మీకు ఇందులోంచి ఒక 100, అందులోంచి ఒక 100, మినిమం 200 మార్క్స్ అవుట్ అవుట్ ఆఫ్ 250 మార్క్స్ మీరు పొందడానికి ఛాన్స్. అంటే పేపర్ 1 ఆల్మోస్ట్ 200 మార్క్స్ వరకు పొందడానికి ఛాన్స్. మరి పేపర్ 2 ఎలా వస్తుంది, దాంట్లోంచి మనం ఎన్ని మార్కులు సాధించవచ్చు అనేది మీకు త్వరలో వీడియోలో వినబోతుంది. అంటే ఇది మీకు మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ గా 100% చెప్పొచ్చు. ఇందులో ఎక్కడా కూడా మిమ్మల్ని కలవరపాటు చేసేటువంటి పద్ధతి కానీ కన్ఫ్యూజ్ చేసేటువంటి విషయం కానీ ఎక్కడా లేదండి. చాలా క్లియర్ గా ఇచ్చారు. ప్రశ్నల్లో ఎలాంటి తొత్తరపాటు కానీ గందరగోళం కానీ అనవసర బాగా ఆలోచించడానికి తగినటువంటి ప్రశ్న కానీ ఏమీ లేదు. సాధారణంగా ఆలోచించినా సరే ఇందులో 200 మార్క్స్ వరకు 100 అంటే 200 అంటే 150 నుంచి 200 మార్క్స్ ఈజీగా సంపాదించవచ్చు. ఇక పేపర్ 2లో ఎలాగిచ్చాడో చూస్తే మనం యావరేజ్ గా ఈ తెలుగు పేపర్ స్కోరబుల్ అవుతుందా లేదనేది తెలుస్తుంది. 100% మీరు తెలుసుకుంది ఏమిటి అంటే, పేపర్ తెలుగు ఆప్షన్ అనేది మీకు మంచి స్కోరింగ్ వస్తుంది అని చెప్పడానికి ఈ పేపర్ చాలా ముఖ్యమైనది. మిగతా ఆప్షన్స్ ఎలాగున్నాయో దాంట్లోంచి క్వశ్చన్స్ వాళ్ళ రివ్యూస్ ఎవరైతే ఇస్తారో దాన్ని కూడా మీరు చూసుకున్నట్లయితే ఇది ఎంత మీకు స్కోర్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనండి. శుభం భయ్యా.